హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక రోజు గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్తే అక్కడ జనం ఉన్నారు. ఎంతమంది జనం అనండి, అసలే ఖాళీ లేదు అన్నట్టుగా ఏమీ కాకుండా జనం మామూలుగానే ఉన్నారండి. అంత తొక్కేసుకునే అంత ఇదిలో మరీ ఎక్కువగా ఏమీ లేరు. లైన్లో ఉన్నామండి. ఒకళ్ళు వచ్చారు, ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చి పక్క నుంచి ఇలా 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 గింటుకుంటూ వెళ్ళిపోతున్నారు. పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక ఆయన అన్నారు, అదేంటంటే అలా తీసుకెళ్ళిపోతున్నారు ఏంటన్నారు. ఎందుకనంటే ఆ గుళ్ళో ఒక అతను అంటే అక్కడ చేసి అతను వాళ్ళకి తెలుసట. అతన్ని తీసుకొచ్చేసి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంకొక అతను అడిగాడు, అదేంటంటే అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే, మాకు తెలుసున్న వాళ్ళంటే అందుకని తీసుకెళ్తున్నాను అని చెప్పారు. సరే ఊరుకున్నాం. అలా వెళ్ళిపోయారు. 5 నిమిషాలు దర్శనం చేసుకున్నారు, వచ్చేసారండి బయటికి. నాకు తెలియక అడుగుతానండి. గంటల గంటలు ఇంట్లో ఉంటాం, గంటల గంటలు సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తాం, ఎంతసేపు ఉంటాం కదా. 24 గంటలు ఇంట్లో చేసుకుని పని చేసుకుని రోజును సీరియల్ చూసి, సినిమా చూసి, పాటలు వింటూ, ఏ ప్రోగ్రాంలు ఇవన్నీ గంటల గంటల తరబడి చూస్తాం కదా. గుళ్ళోకి వచ్చాక గుళ్ళి ప్రాంగణంలోనండి, గుడిలో ఒక్క గంట అక్కడ ఉంటే పోయిదేంటో నాకు అర్థమవుతుంది. వాళ్ళు తెలుసు అంటారు, వీళ్ళు తెలుసు అంటారు, లేకపోతే ఏంటో పక్క పక్క నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే మధ్య మధ్యలో లైన్లో దూరేస్తారు. నాకు తెలియక అడుగుతానండి. నాకు ఎప్పుడు డౌటు, ఇంట్లో అన్ని గంటలు ఉన్న వాళ్ళు గుళ్ళో ఒక గంట ఉంటే ఏదో పెద్ద ఏదో అయిపోయినట్టు, ఇంటి దగ్గర ఏదో వీళ్ళు లేకపోతే ఏం జరగలేనట్టు ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్ళింది ఏంటండి, మనశ్శాంతిగా ఉండాలనే కదా గుళ్ళకి వెళ్తారు. గుళ్ళోకి వెళ్ళి ఒక గంట ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందండి. మరి ఏంటో తెలీదు, అక్కడ గొడవలు, మధ్య మధ్యలో లైన్లో దూరేసేసి దెబ్బలాటలు, ఏంటి అర్థం. మరి నా అభిప్రాయం అదండి. ఎందుకంటే గంటలు ఇంతసేపు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క గంట గుళ్ళో ఉన్నాం అనుకోండి, పోయేదేముందండి బాబు. ఆలోచించాలి. జనం ఇలా ఉన్నారు ఏంటో నాకు ఇప్పటికే అర్థమవుతుంది. నేను ఎన్నో గుళ్ళకి వెళ్తూ ఉంటాను, ఇలాగే దెబ్బలాడేసుకుంటారు. ఏంటో అర్థమవుదండి బాబు అది. ఈ జనాలు ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళు ఇదేంటో ఇప్పటికే అర్థమవుతుంది నాకు.